లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక పొరపాటు ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాడు. మరి ఈ పాపం కొరకు ఏ పాపం చేయని ఒక వ్యక్తి పరిశుద్ధుడు రక్తం చిందించాడు. దేవుడు ఈ లోకంలో చూసినప్పుడు మరి పాపం చేయని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. అందుకే దేవుడే యేసు ప్రభువే ఈ లోకానికి శరీరధారిగా మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరం జీవించి మనం చేసిన పాపాల కొరకు ఆయన మన ప్లేస్లో మరణించడమే కాక మరణం నుంచి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఒకటి, ఈ లోకంలో నువ్వైనా నేనైనా ఏదో ఒక పొరపాటు చేసే ఉంటాం, ఏదో ఒక పాపం చేసే ఉంటాం. మరి ఆ పాపాలకు మనల్ని రక్షించడానికి ఈ లోకంలో ఎవరు కూడా రక్తం చిందించలేదు. ఆ పాపాల కొరకు మనం రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు ఆయన కల్వరి కొండపై రక్తం చిందించాడు. ఆయన రక్తం వల్ల ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి రక్షణ వచ్చింది. కాబట్టి మనం ఆయన విశ్వసించినట్లయితే రక్షింపబడతాము. ఆయన మరణించడమే కాక మరణంపై కూడా అధికారాన్ని పొందాడు. కాబట్టి మనం ఆయన్ని విశ్వసించినట్లయితే ఖచ్చితంగా రక్షింపబడతాము. మనం చేసిన ఎవరైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభువుని విశ్వసించినట్లయితే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన విడిపించి పరలోకానికి నిన్ను చేర్చి ఆ నరకం నుంచి తప్పించగల ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు మాత్రమే. ఆమేన్.